వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. కరాటే కళ్యాణి సినిమాల్లో అసభ్యకరమైన పాత్రలు, వ్యాంపు పాత్రలు చేస్తూ ఫేమస్ అయిన కరాటే కళ్యాణి ఇటీవల కాలంలో హిందూ మతాన్ని ఉద్ధరిస్తానని, హిందూ మతం కోసం పోరాడుతున్నానని చెప్పుకుంటూ ఒక సోషల్ యాక్టివిటీగా ఉన్న కరాటే కళ్యాణి ఈ మధ్య రచరచ చేస్తుంది. రీసెంట్గా ఆమె నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళింది. నిమ్స్ ఆసుపత్రిలోకి వెళ్ళి అక్కడ కొంతమంది అక్కడ ఉన్న పేషెంట్లకి ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తుని గురించి చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళని పోయి అడ్డుకొని నానా రచ్చరచ్చ చేసి నానా యాగి చేసింది. ఎందుకంటే మీరు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, 3 మేకులు పీక్కోలేని వాడు వీళ్ళని స్వస్థపరుస్తాడా, వీళ్ళని బాగు చేస్తాడా, వీళ్ళ మత ప్రచారం చేస్తున్నారు, మత ప్రచారం చేస్తారు అంటే వాళ్ళు ప్రార్థన మాత్రం చేశారు. ప్రార్థన చేసి వారికి ఇష్టమైతే ఒక బైబిల్ను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అది మత ప్రచారం, మతాన్ని మార్చేస్తున్నారు, హిందువులంతా క్రైస్తవులకి లాగేస్తున్నారని చెప్పి ఆమె హాస్పిటల్లో రచ్చరచ్చ చేసి ఇదొక వేస్ట్ బుక్, బైబిల్ అంతా బూత్ బుక్ అని చెప్తూ జుగుప్సాకరంగా మాట్లాడుతూ 3 మేకులు పీక్కోలేని యేసు ప్రభు వారు మిమ్మల్ని కాపాడతాడా అంటూ ఇక ఆమె అనరాని మాటలు, నోటికొచ్చిన మాటలు వాళ్ళు వేసింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇది నేను వచ్చి ఆయన చూడడానికి వచ్చాను, మీరు ఇది వేసి ముక్కుకోండి బాగుంటుందని చెప్పారట. ఇక్కడ కూడా కొంతమంది పుస్తకాలు చూసాను, అక్కడ ఏసుక్రీస్తు ఫోటోలు పెట్టారు. మీరు మొత్తం టోటల్ గా మీరు చేయాల్సింది వైద్యం, మీరు చేస్తుంది వైద్యం ముసుగులు మతం మార్పు. మీరు ఏసయంలో దండం పెట్టుకున్నారా లేదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మీరు హెచ్ఓడి దగ్గర పదండి, మీరు ముందు హెచ్ఓడి దగ్గరికి పదండి. మీరు చేస్తుంటే తప్ప కాదా? ఇది ఎందుకు చేశారు మీరు? నేను కావాలని తీసుకున్నానండి. మా వాళ్ళకి ఇచ్చింది మేము మాట్లాడతాం, మీ గురించి అనలేదు. ఇది మా వాటిలో, ఇది మీ వాటిలో మాకు సంబంధం లేదు. మీరు ఇష్టపడి తీసుకోండి. మా పేషెంట్ భగవద్గీత చదివే పేషెంట్ దగ్గర వచ్చి చెప్పండి సమాధానం చెప్పండి. క్రిస్మస్ సందర్భంగా సపోజ్ క్రిస్మస్ జరిగినప్పుడు అందరికి హాస్పిటల్ మొత్తము బైబుల్స్ నేను భగవద్గీత ఇస్తాం పంచుతారు. ఇప్పుడు భగవద్గీత మీకు చేసింది కూడా నేనే తెలుసా అండి. మీ పాస్టర్ విజయ్ కుమార్ గారికి గట్టిగా అరెస్ట్ చేయించడానికి రెడీ చేసింది కూడా నేనే. మీ పాస్టర్లు అడగ నేను ఎవరో తెలుస్తుంది. అర్థమైందా? 3 మేకలు పీక్కోలేనాడు దేవుడు ఏంటి? నేనంట 3 మేకలు పీక్కోలేడు అంట. ఎందుకు అంటాను తెలుసా? నా భగవద్గీత చదివే వాళ్ళకి తెచ్చిచ్చినందుకు అంట. చేసింది మీరు. ఈ నల్లటి పుస్తకం ఎవరిది? ఈ నల్లట పుస్తకం ఎవరిది? దీనిలో మీరు ఏదైనా అన్ని భూతం తప్పేమి ఉన్నాయా? మీరు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు చదవమని అడుగుతున్నారు? ఎవరైనా మిమ్మల్ని నా ఇష్టం నాది ఉంటుంది. మత మార్పిడి చేసేదేంటి? మన ఇష్టపడి పోవాలి. ఇవాళ ఉద్యోగం ఎకరాలని, ఎందుకంటే మీరు చేస్తుంది చాలా తప్పు. ఎందుకు పోదు, ఎందుకు పోకూడదు? చూశారుగా ఎలా రచ్చరచ్చ చేస్తుందో. ఇంక ఇదేంటి అలవాటు. ఇంతకుముందు కూడా ఇలాంటివి కార్యక్రమాలు చేసింది. ఈ మధ్య తను ఫేమస్ కావడానికి, లేకపోతే నేను హిందూ మతం కోసం పాటు పడుతున్నానని కొంతమంది దగ్గర ఇది చేయడానికి కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్తో ఇంతమంది ఫన్ చేసి వాళ్ళతో డివైడ్ అయిపోయి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకుంది, సొంతంగా ఉంది. ఈమె క్రైస్తవుల మీద, క్రైస్తవ పాస్టర్ల మీద పడి ఏడవటే సరిపోయింది. మత ప్రచారం ఏందో, మత మార్పిడి ఏందో ఏమో అర్థం కాదు. హాస్పిటల్స్లో ప్రార్థన చేయడం అయితే ఎవరికైనా ఉంటుంది. హాస్పిటల్స్లో మీ హిందువులు వెళ్ళి కూడా ప్రార్థన చేస్తారు, బ్రహ్మకుమారీస్ ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ వచ్చి రోగుల కోసం ప్రార్థన చేస్తారు, అలాగే పాస్టర్లు కొంతమంది క్రైస్తవులు కూడా ప్రార్థన చేస్తారు. తప్పే ఉందండి. వారు ఇష్టపడితే వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇష్టం లేకుండా ఎవరిని ఏ మతం కానీ లేకపోతే ఏది కానీ మార్చలేమని మీకు తెలియదు ఆ విషయం. ఏదో మీకు చెప్తున్నారు కానీ ఎవరైనా ఇష్టం లేకుండానే మీకు ప్రార్థన చేస్తూ ఉంటే ఊరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారు. ఒకవేళ వాళ్ళు పాపం అసౌకర్యంగా ఉండి, అనారోగ్యంగా ఉండి
ఈ ఆర్థికమైన ఆరోగ్యపరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకు స్వాంతం కలుగుతుందని భావించి వాళ్ళు ఆ ప్రార్థనను స్వీకరిస్తారు. అలాంటి తప్పే ఉందండి. హాస్పిటల్స్లో చేయకూడదు. మరి ప్రతి హాస్పిటల్స్లో ఒక హిందూ గుడి ఉంటుంది, గుడులు ఉంటాయి, ఆ గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొడతారు. మరి హాస్పిటల్ అంటే అన్ని మతాలకు సంబంధించింది కదా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కులు, జైనులు, బౌద్ధులు, నాస్తికులు కూడా హాస్పిటల్స్కి వస్తారు కదా. మరి ఒక హిందూ దేవాలయమే, హిందూ టెంపులే, హిందూ గుడే అక్కడ ఎందుకు ఉంటుంది? ఇది ఎవరు అడగరు. ఇది కాదా మరి? ఇది అడగరు. కానీ ఎవరైనా వచ్చి సేవకులు కానీ పాస్టర్లు కానీ వచ్చి హాస్పిటల్లో ప్రార్థన చేస్తే ఏదో మత మార్పిడి అంటారు. పైగా మత మార్పిడి అనకుండా యేసుక్రీస్తు వారి ప్రభు వారి గురించి దూషణమైన మాటలు మాట్లాడుతూ ఈమె చెత్తవాగుడు వాగుతోంది. ఆమెకి మారు మనసు రావాలి, ఆమె వాగుడు కట్టు పెట్టాలి. అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్న కరాటే కళ్యాణ్ గారికి దేవుడు మారు మనసును, సత్యాన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఆమెను కూడా దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.